కొడుకా మజాకా? కొడుకు చేసిన తప్పు తెలిసి ఉరివేసుకున్న తండ్రి. ఛీ, ఇట్లాంటి కొడుకులు కూడా ఉంటారా? తప్పు చేసిన కొడుకుని మందలించినందుకు తండ్రిని కొట్టిన కొడుకు. అబ్బా, వీళ్ళు యాడ్నుంచి పుడతారా నాయనా? యో, భలే నూసుకుందిదా. కొడుకుల సీక్రెట్స్ తెలుసుకోవడం ఎలా? సూపర్. వాళ్ళతో ప్రేమగా మాట్లాడి సీక్రెట్స్ తెలుసుకోవచ్చు. కుదిరితే ట్రై చేయండి. ట్రై చేస్తే పోలా? అయినా ఏంటి ఈరోజు ఇలాంటి న్యూస్లే వస్తున్నాయి? ఇంతకీ మన బద్దకరత్న ఏం చేస్తున్నాడో? రే రాము, వామ్మో, ఈయనేంటి ఈ టైంలో పిలుస్తున్నాడు? సమయానికి కాల్చుకోలేదే. వాసన వస్తుందా? రే ఎంతసేపు రా, ఏం చేస్తున్నావు? నాన్న వస్తున్నా. చచ్చాం, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ఎరా టిఫిన్ చేసావా? అబ్బా, అదేంట్రా ఆంబోతులాగా అరిచావు? ఏంటి రోగం? సర్లే గాని బైక్ సర్వీస్కి ఇమ్మన్నా ఇచ్చావా? అదేంట్రా అలా ప్రవర్తిస్తున్నావు? ఏమైంది? వామ్మో, ఈయనకు డౌట్ వచ్చేసింది. ఇవ్వలేదు నాన్న. ఎందుకు ఇవ్వలేదు? రోజంతా ఇంట్లోనే ఉంటావు, ఆ మాత్రం పని కూడా చేయకపోతే ఎలారా నీతో? అంటే నాన్న ఈవినింగ్ చేపిస్తా నాన్న. ఏంటి ఈవినింగ్ చేపిస్తావా? ఇప్పుడేం చేస్తున్నావు? ఖాళీనే కదా, ఊరు బొరికింది చాలే గాని వెళ్ళి బైక్ సర్వీస్ చేపించు. నాన్న మళ్ళీ చేపిస్తా నాన్న. రే చెప్తే అర్థం కావట్లే, ఇప్పుడే వెళ్ళు. నేను వెళ్ళను నాన్న. ఏంట్రా ఏమన్నావు? ఏంటి నువ్వు భయపడితే నేను భయపడాలా? ఇప్పుడు ఏంటో చెప్పు. దొరికిపోయామనుకుంటా. ఏంట్రా సిగరెట్ వాసన వస్తుంది? సిగరెట్ వాసన నాకేం రాలేదే. నువ్వేమేం తాగావా? రే ఎక్స్ట్రాల్ చేయకు, నువ్వే కదా తాగావు. వాళ్ళు ప్రేమగా మాట్లాడి సీక్రెట్స్ తెలుసుకోవచ్చు. అమ్మో, వీడిని మనం కొట్టకూడదు, ప్రేమగా మాట్లాడాలి. ఏంటి ఈయన కొట్టలేదే? ఏరా నేను కొడతాననుకున్నావా? లేదురా, జస్ట్ భయపెట్టా అంతే. అయినా అదేం పెద్ద తప్పు కాదురా, ఈ ఏజ్లో అంతా కామనే. ఏంటి ఈయన ఇంతలా మారిపోయాడే? ఏంట్రా ఆలోచిస్తున్నావు? అంటే నాన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. రే నన్ను నీ ఫ్రెండ్ అనుకోరా, ఫ్రీగా ఉండు. నాన్న నాకు ఇదంతా ఒక కలలాగుంది, నమ్మలేకపోతున్నా. సర్లే పదా, మందేస్తూ మాట్లాడుకుందాం. అమ్మో, ఈయన దగ్గర మాత్రం ఓపెన్ అవ్వకూడదు. నాన్న నాకు అలవాట్లేదు నాన్న. రే నిజం చెప్పరా, నేనేం అననులే. నిజంగానే నాన్న. సర్లే అయితే నాకెళ్ళి 2 బీర్లు తీసుకురా. నాన్న 2 బీర్లు 320 రూపాయలు అవుతుంది నాన్న. మీరు 200 ఇచ్చారు. అలవాట్లేదన్నావు. అంటే నాన్న ఫ్రెండ్ కొంటుంటే చూశాను నాన్న. సర్లే గాని వచ్చేటప్పుడు నీ ఫ్రెండ్ని కూడా తీసుకురా. నా ఫ్రెండా? ఎందుకు నాన్న? వాడు వస్తే కదరా తెలిసేది నువ్వెంత ఎదవో. తీసుకురారా, వాడికి కూడా ఇద్దాం గట్టిగా. ఏంటి నాన్న? పార్టీరా, పార్టీ. హో సరేలే నాన్న. అంకుల్ అంకుల్ మీలాంటి ఫాదర్ అందరికీ ఉంటే ప్రతిరోజు పండగే అంకుల్. ఓ కొంచెం ఎక్కువైంది కదా? బాగా ఎక్కువైంది. ఆ మాత్రం ఉండాలిలే. మీరేమంటారు అంకుల్? నేనేమంటా, ముందుంది ముసళ్ళ పండగ. అంకుల్ మంచి జోష్లో ఉన్నారు. సరే పదండి కుమ్మేద్దాం.
Round one. ఏం అంకుల్ మీరు తాగరా? తాగుతా తాగుతా. అవునరా రామ్, లవర్ ఉందా నీకు? అయ్యో నాన్న, నాకు లవర్ ఏంటి? రెచ్చి సిగ్గుపడక ఆపరా, చాలా చండాలంగా ఉంది. అయినా ఇప్పుడు మీ నాన్న మనకు ఫ్రెండ్ అయిపోయాడు రా, ఆయనతో అన్ని ఓపెన్గా ఉండాలి. లవర్ ఏంటి అంకుల్, లవర్స్ అనాలి. అసలు వీడికి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు తెలుసా? జాను, స్వీటీ, క్యూటీ, తొక్క, తోలు, ఇలా ఎంతోమంది. అసలు ప్లే బాయ్ అనే పదం కనిపెట్టిందే వీడి వల్లే. అలాంటి టోన్ని పట్టుకొని మీరు లవర్ ఉందా అంటే ఎలా అంకుల్? అమ్మ నా కొడక, నాన్ననే మించిపోయావు. కంట్రోల్. వీడికి ఇంకా ఎన్ని అలవాట్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఏం అంకుల్, మీరు మీ లవర్స్ని గుర్తు చేసుకున్నారా? నాదెందుకులే, నువ్వు కానీ కానీ. Round two. రే రాము, నాన్నగారు చెప్పండి. అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ రా, అపరిచితుల్లో విక్రమనే మించిపోయినావు. యాక్టింగ్ ఏంట్రా? ఇంట్లో నన్ను ఇంకా చాలా మర్యాదగా పిలుస్తాడు. యాక్టింగ్ కాకపోతే ఇంకేంటి అంకుల్, వీడు మీకు భయపడతాడా? అస్సలు వీడు మిమ్మల్ని బయట ఎలా తిడతాడో మీకు తెలుసా? అబ్బా అబ్బా, సూపర్గా తిడతాడు మిమ్మల్ని అయితే. తిడతాడా? ఏమని తిడతాడో? అంతే అంకుల్. లేదురా, నేను నమ్మను. నా కొడుకు చాలా మంచోడు. మంచోడా? ఈడా? అలా ఈడి దగ్గర అనకండి, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఏరా, నువ్వు మంచోడువా? ఎవడ్రా చెప్పింది నేను మంచోడినని? అలా చెప్తే నరికేస్తా. నేను మంచోడా? నీ బొంద. నీకేం తెలుసు రోజు నీతో ఎలా ఆడుకుంటాను? నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు నీ టవాలు కొట్టేసేది నేనే. నువ్వేమో అయోమయంగా ఉంటావు. నీకు తెలియకుండా నీ బిడ్డ కింద సిగరెట్ ప్యాకెట్లు దాచేసా. అప్పుడప్పుడు నువ్వు వేసుకునే షర్ట్ని ఐరన్ బాక్స్తో కాల్ చేసేది నేనే. ఒకసారి నువ్వు బాత్రూంలో కాలు జారబడ్డావు, గుర్తుందా? అప్పుడు కూడా ఆయిల్ పోసింది నేనే. అంతేకాదు, నీ పాకెట్లో రోజు 500 కొట్టేసేది నేనే నేనే నేనే. రేయ్ మిత్రద్రోహి, రోజు మీ నాన్న దగ్గర 500 కొట్టేసి నాకు 200 అని చెప్తావా? బాహుబలిలో కట్టప్ప కంటే ఎక్కువ వెన్నుపోటు పొడిచావు కదరా. ఏయ్ ఏయ్, నన్నే కొడతావా? నిన్ను చంపేస్తా, నరికేస్తా. రే కూల్రా కూల్రా, మా నాన్నరా రే. రేయ్, మీ నాన్నను వదిలేస్తున్నా,
సర్లే నా బాటిల్ తెచ్చి నేను పోతా. వీడి వల్ల తాగింది కూడా దిగిపోయింది. ఫైనల్ రౌండ్ ఫైట్. నాన్న నేను మళ్ళీ వస్తా. రేయ్, మర్యాదగా వస్తే కొడతా, లేదంటే చంపేస్తా. నాన్న కొట్టద్దు నాన్న, కొట్టద్దు నాన్న.